దాదాపు 50 ఇయర్స్ నుండి సింగపూర్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మర్లైన్తో ఫోటో దిగుతారు. ఇది సింగపూర్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ అట్రాక్షన్. ఈ మర్లైన్ స్టాచ్యూ సింగపూర్లోని ఫుల్లర్టన్ రోడ్లో ఉన్న మర్లైన్ పార్క్లో ఉంటుంది. ఇక్కడికి రాలేని వారి కోసం నేను అన్ని యాంగిల్స్ నుండి మ్యాక్సిమం విజువల్స్ చూపిస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ గోల్డెన్ డోమ్ లాగా కనిపిస్తున్నది థియేటర్స్ బై ద బే. సింగపూర్ సిటీలోని బెస్ట్ వ్యూస్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ మరీనా బే శాండ్స్. ఇది సింగపూర్లోని టాప్ అట్రాక్షన్స్లో ఒకటి. దీన్ని 2010లో ఓపెన్ చేశారు. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ని జూబ్లీ బ్రిడ్జ్ అంటారు. దీన్ని 2015లో సింగపూర్కి ఇండిపెండెన్స్ వచ్చి 50 ఇయర్స్ అయిన దానికి గుర్తుగా నిర్మించారు. ఈ బ్రిడ్జి పైన అయితే చాలా మంచి ఫొటోస్ వస్తాయి, దిగటం మర్చిపోకండి. ఇక్కడ కొన్ని జెట్టీస్ కూడా ఉంటాయి, వాటిలో నుండి కూడా వ్యూస్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి యాంగిల్లో వ్యూస్ బాగున్నాయి, అందుకే నేను అన్నీ కవర్ చేస్తున్నాను. చాలా పెద్ద వాల్ పోస్టర్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లక్కీగా స్కై కూడా చాలా క్లియర్గా ఉండడం వల్ల ఇంత మంచి విజువల్స్ దొరికాయి. ఈ బ్రిడ్జ్ పై నుండి సింగపూర్లోని మరికొన్ని అట్రాక్షన్స్ని మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్నది సింగపూర్ ఫ్లైయర్. అలాగే రివర్స్ డోమ్ లాగా ఉన్నది ఆర్ట్ సైన్స్ మ్యూజియం. ఆ మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ ముందే స్పెక్ట్రా లైట్ అండ్ వాటర్ షో ఉంటుంది. చిన్న బాల్ లాగా ఉన్నది యాపిల్ స్టోర్. ఈ సింగపూర్ ఫ్లైయర్ ని విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీ ఉంటుంది. పైనుండి విజువల్స్ బాగుంటాయి, కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ ఫ్లైయర్ ని విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాని పక్కనే ఉన్న ఈ మెరీనా బే శాండ్స్ పైన 56th ఫ్లోర్ నుండి కూడా మనం వ్యూస్ ని చూడొచ్చు. సో చాలా మంది ఈ వ్యూ ని ప్రిఫర్ చేస్తారు. ఫ్రంట్ లో ఉన్న ఈ ఓపెన్ ఏరియా నుండి చుట్టుపక్కల విజువల్స్ ని మనం చూడొచ్చు. ఆ అబ్జర్వేషన్ డెక్ కి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది. నేను వెళ్ళిన రోజు మిలిటరీ డ్రిల్ నడుస్తుంది. ఈ జెట్స్ చాలా సార్లు ఇటు తిరిగాయి. ఇక మర్లైన్ దగ్గరికి వెళ్దాము. ఈ ప్లేస్ ఎప్పుడు ఇలా విజిటర్స్తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇదే మర్లైన్ స్టాచ్యూ. ఈ మర్లైన్ ఒక ఇమాజినరీ క్రియేచర్. లయన్ హెడ్ అలాగే ఫిష్ బాడీ ఉంటుంది. ఈ మర్లైన్ హైట్ వచ్చేసి 8.6 మీటర్స్. దీన్ని 50 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. అప్పటి నుండి కొన్ని లక్షల మంది విజిటర్స్ ఈ ప్లేస్ ని విజిట్ చేశారు. ఈ మర్లైన్ దగ్గర ఫొటోస్ దిగడానికి ఎవరి క్రియేటివిటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మనం పర్సనల్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకుండా ఫొటోస్ దిగటం చాలా కష్టం. కొంతసేపు ట్రై చేస్తే ఇలా సోలోగా ఫోటో దిగగలిగాను. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. అలాగే ఈ పార్క్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. మీరు సింగపూర్ ట్రిప్కి వెళ్తే ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఏరియా, ఎలాంటి రూఫ్ ఉండదు. మరీ ఎక్కువ ఎండగా ఉన్నా మనం భరించలేము. అలాగే ఈ మర్లైన్కి ఆపోజిట్లో స్పెక్ట్రా లైట్ అండ్ వాటర్ షో ఉంటుంది. ఈ షో ఈవినింగ్ 7 to 10 వరకు ప్రతి అవర్కి ఒక షో ఉంటుంది. టోటల్గా 3 షోస్ ఉంటాయి. ఈ వాటర్ షో 15 మినిట్స్ ఉంటుంది. సో మీరు 5 to 7 ఈ మర్లైన్ని విజిట్ చేసి తర్వాత ఇక్కడ నుండి స్పెక్ట్రా షోకి వెళ్ళొచ్చు. ఈ మర్లైన్ చుట్టూ మంచి మంచి ఫోటో పాయింట్స్ ఉంటాయి. కొంచెం ఓపిక్గా అన్ని యాంగిల్స్లో తిరిగి ఫొటోస్ దిగడానికి ట్రై చేయండి. నేనైతే చాలా ఓపిక్గా అన్ని యాంగిల్స్ నుండి విజువల్స్ చూపిస్తున్నాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.
ఈ మర్లైన్ బ్యాక్ సైడ్ మరో చిన్న మర్లైన్ ఉంది. అలాగే ఇటు సైడ్ కొన్ని ట్రీస్ ఉండి గొడుగుల్లాగా నీడనిస్తున్నాయి. సో మీరు కొంత టైం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఈ మర్లైన్ పార్క్ లో ఉన్న ఈ బ్రిడ్జ్ కింద కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో నేను కూడా ఇక్కడ కొంత టైం రిలాక్స్ అయ్యి మళ్ళీ వీడియోస్ తీయడం కంటిన్యూ చేశాను. ఈ మర్లైన్ పార్క్ ఏరియాలో కొన్ని హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఉంటాయి. సన్సెట్ అయ్యే కొద్దీ క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది. ఈ ప్లేస్లో నేను అన్ని యాంగిల్స్లో విజువల్స్ని క్యాప్చర్ చేశాక కొంత టైం స్పెండ్ చేసి స్పెక్ట్రా లైట్ అండ్ షోకి వెళ్ళాను. మర్లైన్ పార్క్ నుండి ఈ లైట్ షోకి దాదాపు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే బై వాకే వెళ్ళాను. నడవలేని వారు వెహికల్స్లో అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి టైం లేని వారు ఇటు సైడ్ నుండి కూడా ఆ లైట్ అండ్ షోని చూడొచ్చు. కానీ ఆ స్పెక్ట్రా లైట్ షో విజువల్స్ అటు సైడ్ నుండే బెస్ట్గా ఉంటాయి. మీ కంఫర్ట్ను బట్టి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ షో ఫుల్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.